వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఈ రాష్ట్రం పట్ల మీరు ఎట్లా చూస్తారు? ఆయన ఏమేమి ప్రామిస్ చేశారు రేవంత్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేయలేదు. పబ్లిక్ మొత్తం చేంజ్ అయింది. నెక్స్ట్ ఎలక్షన్ ఎంత తొందర వస్తాయి అంటే టైంలో వస్తే తొందర వస్తే ఎప్పుడు వస్తే పర్వాలేదు, తప్పకుండా మాకు గెలిచడానికి అవకాశం. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు, ఇప్పుడు ఎలక్షన్ పెడితే వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 100 స్థానాలు గెలుస్తాం, ఎంపీ స్థానాలు 15 గెలుస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుంటే, మళ్ళీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రామచంద్రరావు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు జనాలు. 100 స్థానాలు మాకు ఎన్నికల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వస్తాయని చెప్పేసి కూడా ఆయన కూడా అంటుండే. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? మీరు సర్వే చేయండి, మీ మీడియా పర్సన్ ఉన్నారు, తప్పకుండా మీరు సర్వే చేయండి, పబ్లిక్ చెప్తా ఎవరు కావాలి. అందరూ ఒకటి మాట చెప్తున్నావు, మళ్ళీ మనకు కేసీఆర్ కావాలి. ఆయన పీరియడ్ లో చాలా డెవలప్మెంట్ వచ్చింది, రోడ్ కనెక్టివిటీ బాగా అయింది, డ్రింకింగ్ వాటర్ ఇచ్చిన, పవర్ ఇచ్చిన, ల్యాండ్ ఆర్డర్ మంచి మెయింటైన్ చేశారు, రైతు బంధు రైతు బీమా ఇచ్చిన, అందరికి చాలా సేవ చేసిన. ఇది రేవంత్ రెడ్డి గారు ఖాళీ ప్రామిసెస్ చేశారు, ఏం ఫుల్ఫిల్ చేయలేదు. తప్పకుండా బీజేపీ గెలుస్తా, కాంగ్రెస్ గెలుస్తా, బీఆర్ఎస్ గెలుస్తా అంటే టైం వస్తే చెప్తాం మీకు. ప్రజలతో మాట్లాడితే మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ బీఆర్ఎస్ లీడర్ తప్పకుండా బీఆర్ఎస్ కోసం చెప్తా. ప్రజలు చెప్తుంది మీకు, బయట పోయి ఎవరితో మాట్లాడితే మీకు ఎవరు సీఎం కావాలి ఫ్యూచర్ అంటే ఏం చెప్తా మీకు చూడాలి. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెలలో ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా, అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము చేసిన అభివృద్ధికే మాకు పట్టం కడతారు ఈ జనాలు, రాష్ట్ర జనాలు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బీజేపీ నాయకులు మాత్రము కాంగ్రెస్ బీఆర్ఎస్ ను బొందబెట్టే ప్రయత్నంలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు, సో మాకే పట్టం కడతారు స్థానిక సమస్యలలో అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అంటున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్ ఆర్డినరీ లీడర్ లేదు, సీఎం లేదు, ఆయన మహా లీడర్, మహాత్మా లీడర్, తెలంగాణ తీసుకొచ్చడానికి పోరాటం చేసిన లీడర్. లాస్ట్ మరణ దీక్ష కూర్చున్నట్టే 11 రోజులు ఒక దానా తినలేదు. ఎంత మహా లీడర్ ఉన్నారు, పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు కేసీఆర్ కావాలి, కేసీఆర్ కావాలి అందరూ చెప్తున్నారు. ఓకే రైట్. చివరిగా ఇక్కడ రాష్ట్రంలో మైనార్టీ మినిస్టర్ లేడు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మరి ఇంకా 3 స్థానాలు ఖాళీ ఉన్నాయి, 3 మంత్రులు కావాల్సి ఉంటారు. ఇప్పటికైనా మైనార్టీ మినిస్టర్ వస్తాడు అని చెప్పేసి కూడా మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మైనార్టీకి ఏం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఒకటి సీఎం అయినా అంటే డిప్యూటీ ఒకటి నాకు హోమ్ మినిస్టర్ ఇచ్చిన, ముస్లింకి ఒకటి ఇచ్చిన, ఒకటి కేసీఆర్ ఉన్నారు. ఎంత మహా లీడర్. ఇప్పుడు ఏముంది, రేవంత్ రెడ్డి ఖాళీ ప్రామిసెస్ చేశారు, అందరికీ ప్రామిస్ చేశారు. ఇప్పుడు మినిస్టర్ కోసం 20 మంది రేస్ లో ఉన్నారు, ఎవరికి ఇవ్వలేదు. 2 years కంప్లీట్ అవుతుంది. ఎంత బ్యాక్ కాంగ్రెస్ అంటే సేమ్ బీజేపీ స్టైల్లో పోతుంది. సెంటర్ లో బీజేపీ ఒక మైనార్టీ ముస్లిం కు మినిస్టర్ ఇవ్వలేదు. ఈ స్టేట్ లో అంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి ముస్లిం మినిస్టర్ ఇవ్వలేదు. చాలా షేమ్ వస్తుంది మనకు, ఇది రాంగ్ ఉంది. ఇది పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర సీఎం మైనార్టీ శాఖకు సంబంధించిన ఒక మంత్రిని కూడా నియమించిన పాపాన ఉంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇది పరిస్థితి. అంటే 6 గ్యారంటీలు అన్నాడు, ఇప్పటి వరకు కూడా ఏది కూడా అమలు చేయలేడు రేవంత్ రెడ్డి సర్కారు. కేవలం ఫెయిల్ మాత్రం అవుతుంది ప్రభుత్వం, ఇక్కడ ఏదో ప్రజలను మోసం చేస్తుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.